మాతాపితృలు అని ఉండదు, మమ్మీ డాడీ మొత్తం నాశనం అయిపోయినట్టే లెక్క. అక్కడి నుంచి బొమ్మలు అన్నీ కొనుక్కొచ్చి వాళ్ళకు ఒక గది ప్రత్యేకంగా పెట్టి ఈ బొమ్మలతో నువ్వు ఆడుకొని, తల్లి ఒక ఫోన్తో ఆడుకుంటుంది, తండ్రి ఒక ఫోన్తో ఆడుకుంటాడు. నమశివాయ. వాడి జీవితం ఏమవుతుందో అందరికీ తెలుసు. పూర్వం ఇలా పెంచలేదు పిల్లల్ని. మనం నేర్చుకోవలసింది ఏంటంటే పిల్లల్ని ఎంత వీలైతే అంత నిరాడంబరంగా పెంచాలి. పిల్లలు చదువుకునే గదిలో ఏసీ పెట్టామంటే వాడికి గోసి మిగులుతున్న తర్వాత ఇంకేం మిగలుతుంది ఇక్కడ. ఒక్క పోసినా సరే ఫ్యానే ఉంటుంది, అంతే అంతే ఉంటుంది. చదువుకో, మేము అలాగే చదువుకున్నాం, నువ్వు కూడా చదువుకో. ఒక్కో తండ్రి ఉంటాడు పరమ మూర్ఖంగా ఆలోచిస్తా, నేను చాలా కష్టపడి చదువుకున్నానండి, మా అబ్బాయిలు అంత కష్టపడ్డం నాకు ఇంతకంటే పనికి మాలిన వాడు ఇంకోటి ఉండడు. వీడు తండ్రి కావడం వాళ్ళ దురదృష్టం. పిల్లలు కష్టాలు పడకూడదని కోరుకోవచ్చండి, కష్టపడద్దని కోరుకోకూడదండి. కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. పిల్లలు కష్టాలు పడకూడదమ్మా, సుఖంగా ఉండాలి, కానీ కష్టపడాలనే కోరుకోవాలండి ఖచ్చితంగా.